హలో మామా, నేను మీ ప్రదీప్ కేకే. మన ఛానల్ చిల్ మామా. మామా, ఈరోజు న్యూ ఇయర్ 2024. సో ఫ్యామిలీని తీసుకొని నేను బార్బిక్యూ నేషన్ డిన్నర్కి వచ్చాను. మామా క్రిస్పీ కార్న్ ఫస్ట్ సర్వ్ చేస్తారు రాగానే. మామా గ్రిల్ తీసుకొచ్చి పెడుతున్నారు. గ్రిల్ పెట్టారు. దీని మీద తీసుకొచ్చి కబాబ్ పెడతారు. 90% కుక్డ్ కబాబ్స్ తీసుకొచ్చి పెడతారు ఇక్కడ. ఆవిడేదో రఫాడిస్తారు. పొటాటో, దిస్ ఇస్ స్పైసీ పొటాటో. ఇది స్పైసీ పొటాటో తీసుకొచ్చి సర్వ్ చేసి లేదు. మామ క్రిస్పీ కార్న్ తీసుకొచ్చారు. నా వైఫ్ రిక్వెస్ట్ చేసింది. కొద్దిగా క్రిస్పీ కార్న్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అందుకే గట్టి తీసుకొచ్చాను. మేము స్పెషల్ చేసుకోండి. నాకు కూడా వేస్తున్నారు. మళ్ళీ బాగోదులే లాస్ట్లో. ప్లేట్లో లెగ్ పీస్ వేసి వెళ్ళిపోయారు. అమ్మ గ్రిల్ తీసుకొచ్చారు. చూడండి, మొత్తం నాన్ వెజ్. ప్రాన్, చికెన్, ఫిష్, ప్రాన్, చికెన్, ఫిష్. మామా మనకి గ్రిల్ తీసుకొచ్చారు. ఇక్కడ కబాబ్ తీసుకొచ్చి పెట్టెళ్ళారు. సో ఏంటంటే 90% కుక్డ్ అనమాట. 90% కుక్ తీసుకొస్తారు కబాబ్స్. ఇక్కడ మనం కొంచెం 100% మనం ఫ్రై చేసుకొని, అంటే కబాబ్స్ అయిపోయిన తర్వాత మనం తినొచ్చు అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనం హాట్గా సర్వ్ చేసుకోవాలనేది వీళ్ళ కాన్సెప్ట్ అనమాట. బార్బిక్యూ నేషన్ ఇంకో ప్రత్యేకత ఉంది మామో. ఏంటంటే హాస్పిటాలిటీ. మీరు పొరపాటు కనుక ఏదన్నా బాగాలేదన్నారంటే అయిపోయింది, మీ చరిత్ర సమాప్తం. మళ్ళీ మీకు నచ్చేదాకా వాళ్ళు రకరకాల ఫ్లేవర్స్లో రకరకాలుగా గ్రిల్ చేసి తీసుకొచ్చి మిమ్మల్ని బెండు తీస్తారనమాట. మీరు ఓకే 100% సాటిస్ఫైడ్ అంటే, సాటిస్ఫైడ్ అంటే కుదరదు. మళ్ళీ 100% సాటిస్ఫైడ్, ఎక్సలెంట్ సార్ అని అడుగుతారు. మన ఎక్సలెంట్ అని చెప్తేనే వాళ్ళు వదులుతారు. అందుకే ఏదన్నా ఒకటి అలా బాగోపోయినా కానీ నేనేం మాట్లాడదు, భయపడ్డాను సార్ ఫస్ట్ టైం. సో అది వీళ్ళ హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది. వీళ్ళది ఏంటంటే ఫిక్స్డ్ మెనూ ఉంటుంది అనమాట. ఒక 10 types ఆఫ్ స్నాక్స్, మెయిన్ కోర్స్ ఒక 4-5 ఐటమ్స్, టోటల్గా ఒక 100 ఐటమ్స్ దాకా నియర్లీ ఉండొచ్చు. మనం అన్నీ ఒక్కొక్క పీస్ టేస్ట్ చేసినా కానీ మనం కడుపు నిండిపోతుంది, తినలేము. కానీ ఏంటంటే అన్నీ తినొచ్చు. డిఫరెంట్ టేస్ట్ చూడటానికి మాత్రం ఇక్కడ రావాలి. క్వాంటిటీ పరంగా కాదు, మీరు చూసుకోవాల్సింది ఏంటంటే డిఫరెంట్ తినాలి. ఓకేనా? మనం మెయిన్ కోర్స్ మళ్ళీ చూపిస్తాం. Price per person 900 to 1000 rupees, unlimited buffet. మామా లైవ్ కౌంటర్ ఉంది. చూద్దాం మాకు ఏమేమి పెట్టారు. ఫస్ట్ ఇది పానీపూరి లైవ్ కౌంటర్ ఇది. సో పానీపూరి చాట్ మనకి ఇక్కడ ఉంది. చూడండి, చాట్, పానీపూరి చాట్ ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇదంతా లైవ్ కౌంటర్. మరి చిల్లీ చికెన్ ఏమన్నా కావాలన్నా కానీ మనకి చేసిస్తారనమాట లైవ్లో. సో అండ్ ఇది కుల్ఫీ లైవ్ కౌంటర్. ఇది కుల్ఫీ లైవ్ కౌంటర్. మనకి బాదం, పిస్తా, మ్యాంగో, చాక్లెట్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయన్నమాట. చూడండి. సో ఇది మనకి దానిపైన టాపింగ్స్ మనకి ఏం కావాలంటే అవి వేసిస్తారు అనమాట. సో అది. సో ఇవి సూప్స్ లైవ్ కౌంటర్ అక్కడ అయిపోయినాయి. ఇవన్నీ సూప్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ సూప్స్. మొత్తం తాగేసినట్టున్నారు, కిందకి వెళ్ళిపోయినాయి. మామూలు లేదు, కొట్టేస్తున్నారు. సో ఇది ఐస్ క్రీమ్ కౌంటర్. మావాడు ఐస్ క్రీమ్ వేసుకుంటున్నాడు వచ్చి. వీళ్ళకి బార్బిక్యూ నేషన్ వీళ్ళ ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట. బార్బిక్యూ నేషన్ ఫేవరెట్ రెస్టారెంట్. వీళ్ళ బర్త్డే, సెకండ్ ఇయర్ బర్త్డే నుంచి ఇక్కడికి మేము వస్తున్నాం అనమాట. వీళ్ళకి చాలా నచ్చుతుంది. దున్నేస్తారనమాట బార్బిక్యూ నేషన్. ఇది ఇవన్నీ డిజర్ట్స్. పడిపోయింది స్పూన్ అందులో, మనకు తెలియదు. కీర్, ఇది రస్మలై అనుకుంటా. ఇదిగోండి ఫ్రూట్స్, కేక్స్. ఇదంతా ఫ్రూట్స్, ఇవన్నీ కేక్స్ అనమాట. చాలా డిఫరెంట్ అనమాట. దీస్ ఆర్ ఆల్ సలాడ్స్. చూడండి, అన్ని సలాడ్స్ ఉన్నాయి. సో ఏంటంటే మనం నాన్ వెజ్ ఎంత తింటామో అంత సలాడ్స్ తినాలి. అప్పుడు నాన్ వెజ్ బాడీకి ఎఫెక్ట్ అవ్వదు అనేది ఐ బిలీవ్. సో ఇది వెజ్, ఇదంతా వెజ్ పార్ట్.
noodles, some garlic sauce, okay, some paneer, and this methi and dal makhani and okay, మనం నాన్ వెజ్ కదా, వెజ్ చేద్దాం, మనకు పని లేదు, వచ్చేసాయి, మనం వెజ్ చేద్దాం, పెద్ద పని లేదు. సో పక్కా నాన్ వెజ్ బ్యాచ్ కాబట్టి నాన్ వెజ్ ఫోకస్ ఎక్కువ చేద్దాం మనం, ఓకేనా? సో దేని వెజ్ బిర్యానీ అనుకుంటా, వెజ్ బిర్యానీ అది. సో మనం ఇక్కడంతా ఇది నాన్ వెజ్ మెయిన్ కోర్స్, ఇది నాన్ వెజ్ మెయిన్ కోర్స్. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఈజ్ చికెన్ అండ్ మటన్, ఓకే, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. ఇది చికెన్ దమ్ బిర్యానీ, ఓకే. ఇది వచ్చేసి వాట్ ఇస్ బటర్ చికెన్, రైట్? దిస్ ఇస్ బటర్ చికెన్ అండ్ కేరళ ఫిష్ కర్రీ, ఓకే. వైట్ రైస్ అండ్ దిస్ ఇస్ వైట్ రైస్ కాదు, పాయసం ఇది, సారీ, వైట్ రైస్ ఏంటి, పాయసం కదా, ఓకే, పాయసం ఇది. ఆహా, మంచి టెంప్టింగ్ ఉన్నది. ఇది గులాబ్ జామ్, మా ఆవిడ ఫేవరెట్ అనమాట, టపా టపా గోలికెళ్ళి తినేస్తాం. ఇది హల్వా, బట్ ఇది వరకు కంటే మెను తగ్గింది. ఇదో చాలా బాగుండేది, ఇంకా క్వాలిటీ కూడా కొంచెం డ్రాప్ అయిందనే చెప్పాలి. ఇదో చాలా బాగుండేది యాక్చువల్గా, బట్ ఎనీవే బాగుంది, ఇట్ ఈస్ గుడ్. సో ఇది మెను, ఓకే. సో మెయిన్ కోర్స్ అంతా చూసేసాము. సో వీళ్ళ ఇక్కడ మెయిన్ ఏంటంటే హాస్పిటాలిటీ చాలా బాగుంది. మనం డిఫరెంట్ అన్ని ఐటమ్స్ టేస్ట్ చేయాలంటే ఇక్కడ బార్బిక్యూ నేషన్కి ఖచ్చితంగా రావాలి. Please like, share and subscribe.